సనత్ నగర్లో ఉండేదేమో పూరి గుడిసె, చేసేదేమో తాపి మేస్త్రి పని. ఆ పక్క కాలనీలో భారీ ఎత్తున సొంత భవన నిర్మాణం చేశాడు పుల్లయ్య. ఇంత భారీ భవంతి మేస్త్రి పుల్లయ్య ఎలా కట్టాడని చూస్తే లక్షలాది రూపాయల చిట్టీలు వేయడం వల్ల. ఈ చిట్టీల మొత్తం విలువ లెక్క కడితే ఏకంగా 120 కోట్ల రూపాయలుంటాయని అంటున్నారు స్థానికులు. చిన్న చిన్న చిట్టీలతో మొదలుపెట్టి ఇవాళ కోట్లాది రూపాయల మేర డబ్బుతో పుల్లయ్య పత్తా లేకుండా పోయాడని వాపోతున్నారు బాధితులు. రెండు 2024 చివరి వరకు తమకు బాగానే చిట్టి డబ్బులిచ్చాడని, ఆ తర్వాత ఏమైందో ఏమో మొత్తంగా తమకు కుచ్చుటోపి పెట్టేశాడని, ఆ తర్వాత బొత్తిగా అడ్రస్ లేకుండా పోయాడని, దీంతో తమ డబ్బు మొత్తం నష్టపోయామని బావురుమంటున్నారు బాధితులు. పిల్లల చదువు, పెళ్లిళ్లు వంటివి ఆగిపోయాయని, తమను ఆదుకోవాలని పోలీసులను కోరుతున్నారు పుల్లయ్య చిట్టి బాధితులు. వారి ఆవేదన ఎలాంటిదో మా ప్రతినిధి సుజాత మరిన్ని వివరాలను అందిస్తారు. సనత్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి పుల్లయ్య 100 కోట్లకి పైగానే స్కామ్ చేసి చిట్టీల పేరుతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నప్పటికీ తను పక్కనే ఉన్నటువంటి కాలనీలో 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి రెంట్కిచ్చాడు. కేవలము తను ఆ పూరి గుడిసెలో ఉంటే కలిసి వస్తుంది అన్న ఒక విషయంతోనే అందులోనే నివాసం ఉంటూ ఇప్పుడు చూస్తున్నటువంటి బిల్డింగు 4 ఫ్లోర్లను కూడా ఒక్కొక్క ఫ్లోర్లో రెంట్కి ఇచ్చాడు. ప్రస్తుతము పుల్లయ్య పరారీలో ఉండడంతో బాధితులంతా కూడా ఒకవైపు తన గుడిసెలో నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ మరికొంతమంది పుల్లయ్యకి సంబంధించినటువంటి లగ్జరీ ఇల్లు శ్రీ గుజ్జాల పుల్లయ్య జయ లక్ష్మి ఇంటి పేరు కూడా అక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఇంట్లో కిరాయికి ఇచ్చి లగ్జరీ లైఫ్ని ఇక్కడే లీడ్ చేయాల్సినటువంటి పుల్లయ్య అక్కడ పూరి గుడిసెలో నివాసం ఉండి మొత్తం చిట్టీల రూపంలో 120 కోట్ల రూపాయలకి పైగానే వసూలు చేసి ప్రస్తుతము పరారీలో ఉన్నాడు. ఇక్కడ బాధితులంతా ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు పుల్లయ్యని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని అర్థం కాని పరిస్థితిలో బాధితులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి పుల్లయ్య మీకు తెలుసు? 18 సంవత్సరాల నుంచి అయితే ఈయనకు పరిచయం ఉన్నామండి. చిట్టి వేస్తున్నాము, బాగానే ఇచ్చేటోడు. ఈ 2005 వచ్చేసరికి లాస్ట్లో ఏం జరిగిందో ఏం కదా మాకే తెలియదు. ఆయన అయితే నడిపించిండు. ఇన్ని రోజులు మేము నమ్మకంగా ఉన్నామని చెప్పి మేము లాస్ట్ వరకు చీటులు ఆయనతో లేపుతుండలేదు. మేము లాస్ట్ వరకు వచ్చేసరికి తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళము. కానీ లాస్ట్ 2005 వచ్చేసరికి ఆయన లాస్ట్ ఈ మంత్లో ఏం జరిగిందో ఏం కదా మాకు ఆయన స్కానింగ్ ఏం చేసుకున్నాడో లేదు. మేము అమౌంట్ అడిగేసరికి 1 మంత్ ఆగండి మీకు వడ్డీ వేసిస్తాను, ఇంకో 2 మంత్ ఆగండి వడ్డీ ఇస్తామని చెప్పాడు. వచ్చేసరికి మళ్ళీ ఈ మంత్లో లాస్ట్కి వచ్చేసరికి మంగళవారం ఇచ్చేస్తా అన్నాడు, 21 ఇచ్చేస్తామన్నాడు. తర్వాత వచ్చేసరికి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకేం అందుబాటులో లేడు. ఇక 2 రోజుల నుంచి ఇక్కడనే పోరాడుతున్నాం. ఇంటికి రావడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మాకెవరు ఇక్కడ సాయం చేయడం జరుగుతలేదు, ఏం అవతలేదు. మేము ఏదో పిచ్చోలాగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము ఇన్నాళ్ళ నుంచి కష్టపడి తీసుకునే డబ్బులు మొత్తం దాచిపెట్టుకునే డబ్బులంతా ఆయన చేతిలో పెట్టాము. ఇప్పుడు మేము రోడ్డు పడితే పడ్డాము. దీనికి ఎవరు ముందుకు వచ్చి సంధిస్తలేరు. మాకు ఎట్లా కానీ దయచేసి మాకు న్యాయం జరిగేటట్లు కావాలని కోరుకుంటామండి. అంటే ఈ చిట్టీల డబ్బులకి సంబంధించినటువంటి విషయంలో కేవలం పుల్లయ్యనే ఉన్నారా, లేకపోతే పుల్లయ్యతో పాటు ఇంకెవరైనా? వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, రామంజనేయులు. వాళ్ళ రామంజనేయులు కూడా ఉన్నాడు. మేము కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాది మంత్రాలయం నుంచి వచ్చినాము. మేము అక్కడ ఉంటే చిట్టీలు అంతా వేసేవాళ్ళం. ఆయన ఇంతకుముందు అయితే ఇచ్చేవాడే, కానీ ఈ టైంకి వచ్చేసరికి ఒక 2-3 నెలల నుంచి చీటీలు ఎత్తిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఇంకా నెల ఇస్తానంటున్నాను, రేపు నెల ఇస్తానంటున్నారు, కానీ ఇవ్వలేదు. ఇక్కడ హైదరాబాదు మీరు వేరే ప్రాంతంలో అసలు ఎలా నమ్మారు, ఎలా? ఇక్కడ మా వాళ్ళు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ తరఫున మేము వేసినాము. మేము చిన్న చిన్న చీటీలు తన నుంచి ఇట్లా వేసుకుంటూ వచ్చినాము. మంచోడని ఆయన ఇప్పటికీ ఇట్లా ఎత్తేసినాడు. చిన్న చిన్న ఇంకా పెండేన్లు చేసుకోవాలని ఆడవాళ్ళు అంతా చీటీలు వేసినారు పిల్లలకి పెండేన్లు చేయాలని. వాళ్ళ డబ్బులు కూడా ఎత్తేసిపోయినాడు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోమని. ఆయన మీరు స్థానికంగానే ఉంటారా అండి? మామూలు ఊరికి వెళ్ళి వచ్చాము మేము. ఆయన నాకు 18 సంవత్సరాల నుంచి పరిచయం. ఫస్ట్ 10,000 చీటీతో నుంచి స్టార్ట్ చేసాము. నెల ఇచ్చేవాడు. చీటీ అయిపోయాకనే 20 తారీఖు వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోను అన్న అనేటోడు. డబ్బులు ఇవ్వకపోతే కూడా డబ్బులు అన్నా చీటీ డబ్బులు కట్టాలన్నా అని ఫోన్ చేసేవాడు. ఈ 2024 వరకు ఫుల్ మంచిగా ఉన్నాడు. డబ్బులు ఇచ్చాడు, తీసుకున్నాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు, చీటీలు లేపుతున్నాము, ఇచ్చాడు, తీసుకున్నాము, అన్నీ చేశాడు. ఈ 24లో లాస్ట్లో వచ్చేసరికి డబ్బులు ఆపాడు. మంత్లీ నెల డబ్బులు ఆపి నెక్స్ట్ మంత్ వడ్డేసిస్తా అన్నాడు. ఏదన్నా ఆటికి అడిగాం, ఏమన్నా వడ్డేసిస్తా అంటున్నావు, ఏం మాట అన్నా ఇది ప్రతి ఒక్కరితో అదే మాట్లాడుతున్నావు అంటే కూడా లేదు, ఆ మాట వడ్డీ ఎందుకు వేసిస్తాం, మేము రేపు నెల ఇచ్చేస్తాం. పండుగలకు అందరూ ఊరు వెళ్ళారు కాబట్టి డబ్బు రాలేదు,
రేపు నెల అన్ని ఇచ్చేసేదే వడ్డీ ఎదికేసి ఇస్తామనే మాట అన్నాడు. సరే అని చెప్పి ఫిబ్రవరి 20 తారీఖు రండి, మీకు డబ్బులు మీకు అన్ని ఇస్తాం, మంగళవారం రోజు రండి, 22, 23 తారీఖున పొద్దు రండి, అన్ని ఇస్తాం మీ డబ్బులు అని అన్నాడు. 23 తారీఖున పొద్దు చూస్తే లేడు ఆయన పారిపోయిన పరారు లేడని చెప్తున్నారు. వీడియో తరపున ఎక్కడున్నా కూడా రావాలని కోరుకుంటున్నాం మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుక్కడపల్లి నుండి వచ్చినాం మేడం. ఎలా పరిచయం అసలు పుల్లయ్య? వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి బాధితుల మంచి పుల్లయ్య ఇక్కడిది కాదు మేడం, రాయలసీమ మా దిక్కే గుత్తి దగ్గర, మాది కూడా రాయలసీమే. అట్లా మా నాన్న తరపు నుండి ఆయన కొడుకు నుండి అట్లా చాలా మంచోడు. ఆయన అబ్బాయికి ఈయనండి, ఆయన అబ్బాయికి ఈయనే మెయింటెనెన్స్ అంతా ఆయనే, ఈయన మెయింటెనెన్స్ మొత్తం చేస్తున్నాడు. వాళ్ళ నాయన పేరు మెయింటెనెన్స్ మొత్తం ఆయనదే. ఈయన చేస్తారు. వీళ్ళతో తండ్రి కొడుకులు వీళ్ళిద్దరే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు అంతా టోపీ పెట్టి పరారు వెళ్ళిపోయినారు. మాకు ఏ తరపు నుంచో సాయం అందలేదు. ఇప్పుడు మీడియా తరపు నుంచి మాకు, లేదంటే పిఎస్ తరపు నుంచి మాకు సాయం అందాలి. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి దాచుకొని ఇది పెట్టాము. ఇప్పుడు ఇల్లు కట్టించుకోవాలని ఉన్న వాళ్ళు కొంతమంది, మ్యారేజ్ చేసి పెట్టాలని కొంతమంది, ఇంతమందిని వాడు మోసం చేసి ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోయినాడో మాకు అర్థమవుతలేదు. ఇంత రోజులు ఇంతకాలం మా దగ్గర నమ్మకంగా ఉండి ఈరోజు మాకు టోపీ పెట్టేసి వెళ్ళిపోయాడండి. ఇదైతే పక్కా 200 కోట్లు మేడం మొత్తం. పుల్లయ్య మాకు అన్యాయం చేశాడు, ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి, మాకు న్యాయం కావాలి అంటూ బాధితులు పుల్లయ్య ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, సనత్.